హలో అండి. ఇవాళ అంబేద్కర్ జయంతి. అంబేద్కర్ గారి 135వ జయంతి ఇవాళ. సో నేను ఒక సిరీస్ చేస్తున్నాను కదా, నీడ్ జస్టిస్ ఫర్ మై 60+ వీడియోస్ అని చెప్పి. అందులో నెక్స్ట్ వీడియో గురించి రావాలి వీడియో. అది ఎవరి గురించో కాదు, మరి అంబేద్కర్ గారి గురించే. నా వీడియోలో నేను చేసిన 7th వీడియో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిది. సో ఇది నీడ్ జస్టిస్ ఫర్ మై 60 వీడియోస్లో 7th వీడియో గురించి నేను చెప్పబోతున్నాను. ఇది కొంచెం లెంత్ ఎక్కువ అవుతుంది డెఫినెట్గా. ఈ 7th వీడియోని ఇంకొక 10 వీడియోస్ రావచ్చు దీనిపైన, ఎందుకంటే డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ అనేది ఇవ్వాలనుకుంటున్నాను నేను అంబేద్కర్ గారి గురించి. అయితే ఇక్కడ కొంతమంది ఏంటంటే అంబేద్కర్ గారిని ఎట్లా అర్థం చేసుకుంటారంటే, ఆయన దళిత నాయకుడు, ఓన్లీ వాళ్ళ కులానికి మాత్రమే, అంటే వాళ్ళ వర్గానికి మాత్రమే ఫేవర్ చేశారని చెప్పి ఒక అజంప్షన్, ఊహల బతికేస్తున్నారు. ఆయన గొప్పతనాన్ని అర్థం చేసుకునే మనసు, తెలివి, బుద్ధి వాళ్ళకి లేదనే చెప్పొచ్చు. ఎవరైతే ఆయనని కించబడిచి లేదంటే ఆయనకు క్రెడిట్ ఇవ్వడానికి నామూషి ఫీల్ అవుతున్నారో వాళ్ళందరి గురించి కూడా నేను ఒక స్టెప్ ముందుకు తీసుకొని ఇంకా ఒక 10 వీడియోస్ ఇన్ డీటెయిల్గా చేసి చెప్తే అప్పుడైనా కొంచెం ఏమైనా అర్థమవుతుందేమో అని చెప్పి ఇది తీసుకున్నాను. సో సింపుల్ అండి. అంబేద్కర్ గారు ఆయన కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఆయన ఒక్కరే చేయలేదు అంటారు కదా అందరూ కూడా. ఒప్పుకుంటాను, డెఫినెట్గా ఆయన ఒక్కరు మాత్రం అన్ని ఆర్టికల్స్ ఇంప్లిమెంట్ చేయలేరు. మొత్తం కాన్స్టిట్యూషన్ ఆయన ఏం రాయలేదు, రాజ్యాంగం మొత్తం ఆయన ఏం రాయలేదు, ఇది నాకు కూడా తెలుసు. కాకపోతే ఆ కమిటీ ఏదైతే కాన్స్టిట్యూషన్ని రాసే కమిటీ ఉంటుందో ఆ కమిటీకి చైర్పర్సన్ ఆయన. ఈ ఫస్ట్ డ్రాఫ్ట్స్ వేయడము లేదంటే ఇంప్లిమెంట్ చేయడము ఆయన చేతిలో పని, అది ఆయన చేశారు. సో ఇక్కడ ఏంటంటే క్రెడిట్ ఆయన ఒక్కడికే ఇవ్వడానికి మీరు ఇంత ఫీల్ అయిపోతున్నారు కదా, ఆయన ఒక్కరు చేయాలని చెప్పి. అట్లాంటప్పుడు ఇప్పుడు సో కాల్డ్ డెవలప్మెంట్ అవుతుంది ఇండియాలో, హైవేస్ కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఇవన్నీ కూడా అవుతున్నాయి కదా. దీనికి కొంతమంది నరేంద్ర మోడీ క్రెడిట్ ఇస్తున్నారు కదా, నరేంద్ర మోడీ చేశారు, నరేంద్ర మోడీ డెవలప్ ఇది అని. అయితే నరేంద్ర మోడీ ఒక్కరు చేయలేదు, ఆయన పిఎం, ఆయన కింద కమిటీ ఉంటుంది. సేమ్ అంబేద్కర్ గారికి ఎట్లా అయితే కమిటీ ఉందో అట్లా ఈయన కూడా డెవలప్మెంట్ కమిటీ ఉంటుంది, వాళ్ళు చేస్తారు. ఇప్పుడు నువ్వు క్రెడిట్ మొత్తం మోడీకి ఎట్లా ఇస్తున్నావో అట్లనే అంబేద్కర్ గారికే ఇస్తారు కాన్స్టిట్యూషన్కి, ఎందుకంటే ఆయన దానికి చైర్మన్ ఉండే కాబట్టి ఆ కమిటీకి. సో మెయిన్గా నెక్స్ట్ వీడియోస్లో నేను చెప్పబోయేది అంబేద్కర్ గారి గురించి ఇన్ డీటెయిల్గా ఏంటంటే, మనకు యూజ్ అయ్యే ది మోస్ట్ పవర్ఫుల్ ఆర్టికల్స్. ఫస్ట్ ఆర్టికల్ 14 గురించి చెప్తాను, తర్వాత ఆర్టికల్ 15, ఆర్టికల్ 16, ఆర్టికల్ 19, ఆర్టికల్ 21, ఆర్టికల్ 21A, ఆర్టికల్ 23, ఆర్టికల్ 24, ఆర్టికల్ 32. ఇవి ఒక టాప్ 10 ఆర్టికల్స్. వీటి గురించి ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ అంబేద్కర్ గారి గొప్పతనాన్ని నేను వివరిస్తాను. విని అర్థం చేసుకోండి. థ్యాంక్ యూ.